ఈరోజు సుపరిపాలన సూర్యుడు కార్యక్రమాన్ని చేసిన మన ప్రతిభాడు ఎమ్మెల్యే గారు రామాంజనేయ గారికి, అట్లానే సాహెబ్ గారికి, రమణ గారికి, బాలు గారికి, పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి మా ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడి, ఒకవైపు అప్పులు, మరొక వైపు రద్దులు, ఇంకొక వైపు దోపిడీలు, మరొక వైపు దౌర్జన్యాలు, ఏకంగా ప్రతి కుటుంబం మీద 5 లక్షల పైగా అప్పు మోపినటువంటి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా సాగనంపాలన్నటువంటి ఆలోచనతో 93% స్ట్రైక్ రేట్ ఇచ్చి 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో, ఏ అంశాలైతే మేనిఫెస్టోలో పెట్టామో, సూపర్ 6లో పొందుపరిచినటువంటి అంశాల్లో ఇప్పటికే 4 అంశాలు పూర్తి చేయడం అనేటువంటి జరిగింది. పెన్షన్లు పెంచుతామన్నాం, 1వ తేదీ నాడు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నాం, చేశాం. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం. 3,000 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్ని 6,000 చేశాం. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి 10,000 చేశాం. మంచం మీద నుంచి దిగలేనటువంటి హీన స్థితిలో ఉన్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరగలేదు. ఇక 2వ అంశం అన్నా క్యాంటీన్. పేదవాడి కడుపు నింపాలన్న ఉద్దేశంతో 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణంగా వైసీపీ ప్రభుత్వం మూసివేస్తే వాటిని తిరిగి తెరవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఆడపడుచులకు ఇబ్బంది కలగకూడదని 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మొన్న నెలలో అమ్మకు వందనం అనేటువంటి కార్యక్రమంలో, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం అనేటువంటిది జరిగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు, కానీ మేము అలా చేయలేదు. మరి అంతేకాకుండా నిన్నటి నుంచి అన్నదాత సుఖీభావలో ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేటటువంటి విషయాన్ని చేస్తూ ఉన్నాం. ఇక మిగిలినవి కేవలం 2 అవి ఏంటంటే ఆడబిడ్డ నిధి, రెండవది ఉచిత మనకు నిరుద్యోగ భృతి, ఇక ఉచిత రవాణా సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం మా చెల్లెమ్మలకి ఇవ్వాలన్న ఆలోచనతో రేపు ఆగస్టు 15వ తేదీ నాడు ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఏ వాగ్దానాలు అయితే చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. అమరావతికి రెక్కలు తొడిగి ఎంత శీఘ్రంగా అమరావతి నిర్మాణం పూర్తి కావాలో అంత శీఘ్రంగా పనిచేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధిని చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో చేసిన పనులు ప్రజలకు చెప్పడం, ఇంటింటికి వెళ్ళి చెప్పడం, అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేయడం, వాటిని పరిష్కరించే దిశగా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందన్నది తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.